హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మొగలై చికెన్ చేశాను. అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక 2 క్యారెట్లు నూనె పోసుకోవాలి. 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్ వేగాక 5 జీడిపప్పులు, 5 బాదం పప్పు, 5 పిస్తా పప్పు వేసుకోవాలి. 4 లవంగా, 2 పట్ట, 2 యాలక్కాయలు, 1 స్పూన్ మిరియాలు, 4 పచ్చిమిరపకాయలు, 1/2 కప్పు పెరుగు వేసుకొని మిక్సీలో వేసుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి, 1 బిర్యానీ ఆకు, కొంచెం పసుపు, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, అల్లం పేస్ట్ 1 స్పూన్ బాగా కలుపుకొని అరగంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టిన చికెన్ వేసుకోవాలి. ఒక 15 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి నూనె పైకి వచ్చే వరకు. ఇప్పుడు రుబ్బిన పేస్ట్ మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకున్నాక 1 స్పూను క్రీమ్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం, కొంచెం మునిగేంత వరకు వేడినీళ్ళు పోసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. కొత్తిమీర తరుగు, కొంచెం పుదీనా తరుగు, కొంచెం 1 స్పూన్ నెయ్యి. మొగలై చికెన్ రెడీ. అందరూ తప్పకుండా ట్రై చేయండి.